ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. జూలై 21వ తేదీన గురు పౌర్ణమి పర్వదినం రాబోతుంది. కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి తీరాలి, లేదంటే మీరు చాలా నష్టపోతారు. అయితే కొడుకులు ఉన్నవారు ఈ యొక్క గురు పౌర్ణమి రోజున చేయవలసినటువంటి పరిహారం ఏంటి, ఏం చేయటం వల్ల వారి జీవితంలో శ్రేయస్సును అభివృద్ధిని మీరు చూడగలుగుతారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజునే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున ఈ గురు పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు కూడా తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకు అంతటి ప్రాధాన్యత అనేది ఉంది. ఈ రోజున చాలా మంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం కూడా ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసాన్ని ముగిస్తారు. చంద్రుణ్ణి చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలా మంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధాన్ని కూడా ఏర్పరచుకుంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తరతరాలకు ఈ యొక్క సంబంధం అనేది కొనసాగవచ్చు. అయితే హిందూ మతంలో గురువును భగవంతుడికి, భక్తుడికి మధ్య సంధానకర్తగా భావిస్తూ ఉంటారు. వేదవ్యాసుడు మానవజాతికంతటికీ కూడా మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్లాడు కాబట్టి ఆయన్ని మానవాళికంతటికీ కూడా గురువుగా భావిస్తూ ఉంటారు. వేదవ్యాసుడి పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన్ని వేదవ్యాసుడిగా పిలవటం ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పౌర్ణమి వ్రతాన్ని ఆదిశక్తి పేరిట కూడా ఆచరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. పౌర్ణమి నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని కాని లేదా పూజను కాని చేసుకుంటారు. అలాగే షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈ రోజు మొదలుకొని 3 రోజులు నిర్వహిస్తారు. పూర్వం గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న సమయంలో శిష్యులు గురువులను దైవంతో సమానంగా పూజించేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు. అయితే అంతటి గురువులను పూజించటానికి ఒక రోజు ఉండటం, దాన్ని గురు పౌర్ణమిగా జరుపుకోవటం, ఆ రోజున గురువులను స్మరించుకోవటం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే గురువులను, ఉపాధ్యాయులను పూజించే రోజు ఈ యొక్క గురు పౌర్ణమి కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయ మంత్రాన్ని, అలాగే హయగ్రీవ మంత్రాన్ని ఖచ్చితంగా పఠించండి. ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు ఈ పని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క కొడుకులను పూజా మందిరంలో కూర్చోబెట్టి మీరు హయగ్రీవ మంత్రాన్ని, అలాగే దత్తాత్రేయ మంత్రాన్ని వారితో చెప్పించండి. సకల శుభాలు మీరు పొందుకోగలుగుతారు. అలాగే బృహస్పతి మంత్రాన్ని కూడా వారితో చెప్పించండి. ఓం బృహస్పతాయ నమః అనే మంత్రాన్ని మీరు వారితో చెప్పించండి. అంటే ఒకవేళ మీ యొక్క కొడుకులు చిన్నపిల్లలైతే కనుక, అంటే వారికి మాటలు రాకపోతే కనుక వారిని పూజా మందిరంలో మీరు పూజ గదినంతా కూడా శుభ్రపరుచుకుని పూజ చేసుకునే సమయంలో వారిని మీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఈ మంత్రాన్ని, అంటే ఓం బృహస్పతాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు కాని, 21 సార్లు కాని, 51 సార్లు కాని, లేదా 108 సార్లు కాని పఠించవచ్చు. దీన్ని జపించడం ద్వారా జాతకంలో ఏదైనా గురుదోషం ఉంటే కూడా తొలగిపోతుంది. అలాగే గాయత్రి మంత్రాన్ని కూడా 108 సార్లు జపించాలి. అంటే మీ యొక్క కొడుకులు మాటలు వచ్చిన వారైతే కనుక, అంటే పెద్ద పిల్లలైతే కనుక మీరు చెబుతూ వారితో చెప్పించండి. ఒకవేళ వారికి మాటలు రాకపోతే కనుక వారిని మీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఈ విధంగా గాయత్రి మంత్రాన్ని కూడా 108 సార్లు మీరు పఠించండి. శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన పరిహారం ఏమిటి అంటే కనుక దానం చేయటం. దాన ధర్మాలు అనేవి చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ముఖ్యంగా గురువుల పేరిట దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు.
అంటే మీ యొక్క కొడుకుల జీవితంలో ఎటువంటి శ్రేయస్సును అభివృద్ధిని మీరు చూడాలి అనుకుంటున్నారో అటువంటి అభివృద్ధి శ్రేయస్సు అనేది కూడా ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అయితే మీ యొక్క కొడుకుల చేతితో పసుపు, ధాన్యం, మినప్పప్పు, పిండి ఇలాంటి పసుపు రంగు వస్తువులను దానం చేయించాలి. ఈ విధంగా దానం చేయించడం ద్వారా అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు. అంటే మీ యొక్క ఇంటి పరిసర ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే అవసరాల్లో ఉన్నవారు కావచ్చు, రోడ్డుపైన ఉన్నవారు కావచ్చు, ఎవరైనా సరే అవసరాల్లో ఉన్నవారికి ఈ విధంగా ఇటువంటి పసుపు రంగు వస్తువులు అంటే పసుపు కావచ్చు, ధాన్యం కావచ్చు, మినప్పప్పు కావచ్చు, పిండి కావచ్చు, ఈ యొక్క వస్తువులను దానం చేయటం వల్ల మీ కొడుకుల యొక్క జీవితంలో ఆశించిన అభివృద్ధిని, శ్రేయస్సును ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఎందుకంటే ఈ యొక్క గురు పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకించబడినటువంటి రోజు కాబట్టి ఈ విధంగా మీ యొక్క కొడుకులను మీరు ఒళ్ళో కూర్చోబెట్టుకుని గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించండి. అలాగే దత్తాత్రేయ మంత్రాన్ని హయగ్రీవ మంత్రాన్ని వారితో చెప్పించడానికి ప్రయత్నం చేయండి. వారు చెప్పలేకపోతే కనుక వారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మీరే 11 సార్లు కావచ్చు, 21 సార్లు కావచ్చు, 51 సార్లు కావచ్చు, 108 సార్లు కావచ్చు పఠించండి. ఈ విధంగా చేయటం వల్ల వారి యొక్క జీవితంలో ఎటువంటి శ్రేయస్సును, అభివృద్ధిని మీరు కోరుకుంటున్నారో అటువంటి శ్రేయస్సు ఖచ్చితంగా కలుగుతుంది. అంటే మీ యొక్క కొడుకులు పెద్దవారైతే కనుక వారిని మీ పక్కన కూర్చోబెట్టుకుని ఈ విధంగా చెప్పిన పరిహారం పాటించండి. ఖచ్చితంగా వారి జీవితంలో ఆశించిన మెరుగైన ఫలితాలను మీరు చూడగలుగుతారు. వారు ఆర్థికంగా పురోగతి సాధించాలని భావిస్తున్నారా? ఒకవేళ చిన్నపిల్లలైతే కనుక వారికి మానసికంగా ఆరోగ్యం బాగుండాలని, లేకపోతే శారీరకంగా ఆరోగ్యం బాగుండాలని, అలాగే వారు మీ యొక్క మాట వినాలని, వారి యొక్క ప్రవర్తనలో మంచి లక్షణాలు రావాలని, అలాగే వారికి మొండితనం ఉండకూడదని ఇటువంటి కోరికలు మీకు ఉన్నాయా? లేకపోతే కెరియర్ పరంగా వారికి అవకాశాలు రావాలని, వివాహం కావాలని, వారికి సంతానం కలగాలని, ఆర్థికంగా వారి యొక్క జీవితం మెరుగుపడాలని, ఇటువంటి ఏ కోరికలైతే మీ కొడుకులకు సంబంధించి మీకు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరటానికి ఖచ్చితంగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజు ఈ చిన్న పనులు ఖచ్చితంగా వారితో చేయించండి. శుభ ఫలితాలు పొందుకుంటారు. ఒకవేళ మీ కొడుకులు చదువుకునే వ్యక్తులైతే కనుక ఖచ్చితంగా వారి యొక్క గురువులని కలిసి వారి యొక్క గురువులకి ఏదైనా గౌరవ పురస్కారం ఇవ్వమని చెప్పండి. అంటే గురువులకి నమస్కారం చేసి ఏదైనా గౌరవ పురస్కారాన్ని వారికి అందజేయమని చెప్పండి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా వీరికి తోడుగా ఉంటుంది. గురువులను గౌరవించటం అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి నేర్పించాల్సినటువంటి ప్రధాన బాధ్యత. అంటే చాలా మంది ఈ సమయంలో చూస్తున్నామండి, గురువులను అగౌరవపరిచినట్లుగా మాట్లాడటం, వారిపై అనేక రకాల కామెంట్స్ చేయటం, ఇటువంటి రోజులు మనం చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి. గురువులను అగౌరవపరచటం అంటే మీ యొక్క పిల్లలు ఆ విధంగా చేసినా వారిని దండించండి, వారికి సర్ది చెప్పండి. అలాగే మీరు కూడా మీ యొక్క పిల్లల ముందు గురువులను అగౌరవపరిచినట్లుగా మాట్లాడకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులతో సమానమైనటువంటి గౌరవాన్ని గురువులకి ప్రతి ఒక్కరూ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి నేర్పించాల్సినటువంటి బాధ్యత మీపైన ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి. చూశారు కదండి గురు పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? అలాగే ఆ రోజు కొడుకులు ఉన్నవారు ఏ చిన్న పని చేయటం వల్ల వారి జీవితంలో అభివృద్ధిని, శ్రేయస్సును పొందుకోగలుగుతారు, ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.